మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాల్లో సమ్మె చేస్తున్నాము. సమస్యలు పరిష్కరించాలని చెప్పి సమ్మె నోటీసు కూడా ఇచ్చినాము. సమ్మెలోపు మా సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పినా కానీ కమిషనరు పట్టనట్టే ఉన్నాడు. పాలక వర్గం ఉన్నప్పుడు మరి 7 నెలలు 8 నెలల నుంచి కూడా పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి చాలాసార్లు చెప్పినాము. మేము జనవరి 26 వరకు అన్నీ క్లియర్ చేసి పోతా అని చెప్పి పాలక వర్గము మాట ఇచ్చింది. ఇవాళకి నెల అయింది, అయినా కానీ ఇప్పటికీ ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదు. వాళ్ళకు ఇవాళ 20 తారీఖు ఫస్ట్ వరకే వేతనం వేయాలని చెప్పినాం, వేస్తామని చెప్పారు. ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకుండా మున్సిపాల్లో ఈ పాలక వర్గం ఉన్నప్పుడు అట్లే ఉంది, ఇప్పుడు కమిషనర్ ఉన్నా కానీ అట్లే ఉంది. ప్రతి నెల సబ్బులు ఇవ్వాలి, నూనెలు ఏదొక్కడు కూడా ఇవ్వలేరు. అట్లే పని ఒత్తిడి కూడా చాలా ఉంది. పొద్దున 5 గంటలకు వచ్చారంటే సాయంత్రం 6-7 గంటల వరకు వాళ్ళ ఇంటికి పోతారు. ఒత్తిడి బాగా అవుతుంది. ఈ పట్టణంలో రెండు ట్రాక్టర్లు 3 ఆటోలు, ఒక ఆటో బంద్ అయింది. అయినా ఒత్తిడితోని పనిచేస్తున్నారు. అట్లనే ఆటోల మీదకి పోయిన వాళ్ళు మళ్ళీ పొద్దున 5 గంటల నుంచి 12-1 గంట వరకు ఆటోల మీద వేస్తున్నారు. మళ్ళీ ఇంటికి పోయి ఆగమాగం తినకుండానే మళ్ళీ ఎక్కడ పని ఉంటే అక్కడ పని మీదకి వెళ్ళిపోతున్నారు. ఇది కూడా చెయ్యరని చెప్పినాం. అట్లే సద్దులు కట్టుకొని పని చేపిస్తున్నారు. భయంతో పని చేపిస్తారు తప్ప భక్తితోని కాదు, భయంతో వీళ్ళతోని పని చేపిస్తారు. ఏడైతే మోరు తీస్తారో ఆ మోరికాన్నే కాళ్ళు కడుక్కొని ఆన్నే తింటారు. రోగాలు వస్తాయని చెప్పినాం. ఈ సమస్య కూడా పరిష్కారం చేయాలని చెప్పినాం, చేస్తామని చెప్పిరు. అది అట్లా పెట్టిరు. మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఇక మేము చెయ్యము. మా సమస్యలు వెంటనే గొంతమ్మ కోరికలు కాదు, న్యాయమైన కోరికలు కాబట్టి ఎంతనే సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి హెచ్చరిక చేస్తున్న సిఐటియు బాలమణి. పెండింగ్లో ఉన్న బిల్లులను ప్రతి